నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ నూరుజీ ప్రదీప్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గ్యాస్ట్రిక్ సమస్య, అసలు ఈ సమస్య అంటే ఇది కామన్ అండి, ఈ సమస్య అంటే ఇది కామన్ అండి అని అందరికీ అన్ని సమస్యలు కామన్ గా ఉన్నాయా అనిపిస్తోంది. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఒక 2-3 సమస్యలు కాన్స్టెంట్ గా ఉండడం అనేది చూస్తున్నాం. అన్ఫార్చునేట్లీ అలాంటిది ఉండకూడదని కోరుకుంటూ, గ్యాస్ట్రిక్ అనేది కూడా వయసుతో సంబంధం లేకుండా ఈ గ్యాస్ట్రిక్ పట్టి పీడిస్తుంది. రకరకాల అంటే 2 విధానాలు ఉన్నాయి ఇందులో. యాసిడ్స్ ఎక్కువ క్రియేట్ అవ్వడం, యాసిడ్స్ ఎక్కువ క్రియేట్ కాకపోవడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ వస్తూ ఉంటుంది. దీనివల్ల బ్లోటింగ్ అవ్వచ్చు, ఇరిటేటింగ్ గా ఉంటుంది, చాలా వరకు చాలా పట్టేసినట్టుంది. అసలు ఆ గ్యాస్ట్రిక్ సమస్యను అనుభవించేవాడికి తెలుస్తుంది, బాబు ఇది దీనికంటే ప్రాణాంతకం ఇంకేం ఉండదేమో అని అనిపించి. అండ్ హార్ట్ లో పెయిన్ ని కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది, బోల్డ్ అంతా బర్నింగ్ ఉంటుంది, ఇట్లా రకరకాలు చెప్తూ ఉంటారండి. ఆయుర్వేదంలో పర్ఫెక్ట్ సొల్యూషన్ ఉందా ఫర్ దిస్ గ్యాస్ట్రిక్ ఇష్యూ? గ్యాస్ట్రిక్ సొల్యూషన్ ఈజ్ బెస్ట్ ఆయుర్వేదం కిందే మేము తీసుకుంటాం. అంటే అతిశయోక్తిలా మాట్లాడలేదు. యాజ్ ఏ టెక్నికల్ పర్సన్, టెక్నికల్ రిసెర్చర్, ఆయుర్వేదంలో మంచి పరిష్కారం ఉంటాయి. మన పరిష్కారాల కన్నా ముందర ఎవరి సమస్య వాళ్ళకి తెలియాలి, ఎందువలన వస్తుంది. ఇప్పుడు ఆయుర్వేదంలో మనకి ఈ సమస్యని కనుక 4 పార్ట్స్లో డివైడ్ చేస్తారు. అంటే గృహ్ణాతి అంటే తీసుకోవడంలో, అంటే మీకు ఆకలి ఎపిటైట్ లేకపోవచ్చు, ఎపిటైట్ ఉంటుంది కానీ అన్నం చూడంగానే ద్వేషం ఉండొచ్చు, ఒక ముద్ద తినంగానే అబ్బా చాలు అనిపించవచ్చు. ఈ 3 వేరే వేరే, ఒకటి కాదు. అలాగే మీరు తినిన తర్వాత దానికి కావాల్సిన సెక్రెషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్రెషన్స్ కరెక్ట్గా రాకపోతే కూడా అజీర్ణం వస్తుంది. అజీర్ణం కొన్ని ఎక్కువ రోజులు అయితే కనుక ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ ఏదో ఒక రకంగా అది ఒక ప్రాబ్లంలా క్రియేట్ అవుతుంది. మూడోది, ఆ ఎసిడిటీ ఉంది, డైజెస్ట్ అయింది, ఆ ఎసిడిటీ లేదనుకోండి, డైజెస్ట్ అయిన తర్వాత అది వివేచయతి, పచతి అయిపోయింది, వివేచయతి అంటే మీకు కావాల్సినవి ఏవైతే పోషకాలు ఉన్నాయో అవి లోపలికి వెళ్ళడం, అక్కర్లేమి బయటికి వెళ్ళడం, ఇది అవ్వాలి. అంటే ఇది ఎలా అవుతుందో అని అనుకుంటారు. ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు చాలా ఐరన్ తీసుకుంటారు, కాల్షియం డెఫిషియన్సీ ఉన్న చాలా కాల్షియం తీసుకుంటారు, కానీ వాళ్ళకి కాల్షియం రాదే, కిలోల కాల్షియం తినేస్తూ ఉంటారు. వాళ్ళకి కాల్షియం పెరగదు, ఐరన్ పెరగదు, వాళ్ళ బ్లడ్ రిపోర్ట్ చూస్తే అది పెరగదు, అబ్జార్ప్షన్ లేదు. అంటే వివేచయతి అంటే వివేచన లేదు దాంట్లో. ఆ అగ్ని వివేచయతి చేస్తే మీకు కాల్షియం ఇది లోపలికి వెళ్ళు బాబు, నువ్వు ఇది లోపలికి వెళ్ళి, పోస్ట్ మ్యాన్ ఎలా అయితే పోస్ట్ ఆఫీస్లో పోస్టులు వేస్తారో అలా చేసేవాళ్ళు సరిగ్గా లేరని అర్థం. ముంచది దీంతో గ్యాస్ట్రిక్, దాంతో కొంతమంది కాన్స్టిపేషన్ చాలా రోజులు ఉండడం వల్ల వచ్చే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్. అంటే దీనికి చాలా ఎక్కువ మీరు కనుక లిటరేచర్ చూస్తే చాలా ఎక్కువ లిటరేచర్ దీనికే ఉంది. గ్యాస్ట్రిక్ ఎందుకు ఉంటుంది అంటే అన్ని రోగాలకి కారణం ఏదైతే మూల కారణం ఉంటుందో ఇదే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఎసిడిటీ ఉందనుకోండి, ఆ ఎసిడిటీ కొన్ని రోజులు ఎసిడిటీలా ఉంటుంది, తర్వాత అది మైగ్రేన్లా తయారవచ్చు. అదే స్కిన్ ప్రాబ్లం, అంటే చెమటలోంచి కనుక ఆ పిత్తం బయటకు వస్తే స్కిన్ ప్రాబ్లం రావచ్చు. అదే మూత్రం నుంచి వస్తే మూత్రం ఇన్ఫెక్షన్ రావచ్చు, కిడ్నీకి సంబంధించి. అదే జాయింట్స్ లోపల ఇరుక్కుంటే యూరిక్ యాసిడ్ లా అయ్యి జాయింట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ అంటారు. సో ఒక్కటే కారణం, అది ఇటు అటు వెళ్ళి మనం కనుక కరెక్ట్ టైంలో చేయకపోతే ఇంకొక రోగానికి కారణం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అందుకని దీని మీద చాలా సమగ్రమైన వివరణ ఇస్తారు ఆయుర్వేదంలో. సో అలాగే మనం టాపిక్ వస్తే కనుక గ్యాస్ట్రైటిస్ ఏదైతే ఉంటుందో 2 రకాలుగా చేద్దాం. ఇప్పటిదాకా చెప్పిందంతా ఒక ప్రక్రియ చెప్పాం, 2 రకాలు చేద్దాం. ఒకటి యాసిడ్స్ ఎక్కువడం, ఇంకోటి యాసిడ్స్ తక్కువడం. అంతే. మంచిగా ఉంటే అరుగుతుంది, ఎక్కువైందనుకోండి దాన్ని హైపర్ ఎసిడిటీ అంటారు. దాంట్లో వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయంటే కడుపులో మంట ఉండడం, లేకపోతే మనకి స్పింక్టర్ ప్రాబ్లం ఉంటే కనుక అది కొంచెం బయటకు వచ్చి హార్ట్ బర్న్ అంటారు. అంటే ఇక్కడ ఛాతిలో బాగా మంట ఉండడం. అది అప్పుడప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు అది కార్డియాక్ ప్రాబ్లమ్ని మిమిక్ చేస్తుంది, అది కార్డియాక్దా కాదా అని యాక్ట్ చేస్తుంది. అలాగే ఇది కనుక ఇంకా పైకి వచ్చింది అనుకోండి, నోటి పూతలాగా వస్తుంది. సో మనకి ఆ సమస్య ఎప్పుడైతే యాసిడ్ ఎక్కువ సెక్రెషన్స్ ఉంటుందో అప్పుడు మనం ఏం చేయాలంటే
దీనికి కారణాలు వెతకాలి. అంటే సరిగ్గా నిద్రపోకపోవడం కారణమా, హై స్క్రీన్ టైం. అందరూ అనుకుంటారు స్క్రీన్ టైం చూస్తే మాకెందుకు ఎసిడిటీ వస్తుంది. స్క్రీన్ టైం ఉంటుందండి. ఆ స్క్రీన్ టైం ఉంటే వాళ్ళకి పిత్తం పెరుగుతూ ఉంటుంది. లైట్ రేస్ ఎక్కువ మీరు చూస్తూ ఉంటే లోపల పిత్తం పెరుగుతుంది, యాసిడ్ సెక్రెషన్స్ ఎక్కువ అవుతాయి, వాళ్ళు నిద్ర సరిగా రాదు, కళ్ళు పాడవుతాయి. కళ్ళు కూడా పిత్త ఇదే ఆర్గన్స్, అవి పాడవుతాయి. అవి పాడవడం వల్ల కూడా ఎసిడిటీ వస్తుంది. యాసిడ్స్ పెరగడం వల్ల ఎసిడిటీ వస్తుంది. సో వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు ఇప్పుడైతే చాలా రకరకాల ఎవ్రీబడి హ్యాస్ దట్. ఇప్పుడు మేము కూడా స్క్రీన్ లేకుండా ఏం చేయం, స్క్రీన్లోంచి చూస్తూ అంతా డేటా ఇచ్చేస్తున్నాం కాబట్టి మేము ఏం చేస్తామంటే కళ్ళకి తొడిగే దీంట్లో ఇన్ఫ్రారెడ్ ఏదైతే రేడియేషన్స్ రాకుండా రిఫ్లెక్టర్స్ ఉంటుందో అది పెట్టుకోవడం ఒకటి. రెండోది టైమ్లీ వాటర్ తాగడం. చాలాసేపు కూర్చున్న వాళ్ళు ఒక అరగంటకి ఒక ½ కప్ వాటర్ తాగుతుంటే వాళ్ళ అదొక నియమంలా పెట్టుకుంటే ఈ ఎసిడిటీ సమస్య చాలా బాగా తగ్గుతుంది. ఎసిడిటీ వచ్చేసింది అనుకోండి, దెన్ ట్రీట్మెంట్ డాక్టర్ దగ్గర రావాల్సిందే ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి సింపుల్ చిట్కాలు ఏంటంటే ఇలాచీ చప్పరిస్తూ ఉండాలి. ఇలాచీ చప్పరించిన యాసిడిటీ బాగా తగ్గుతుంది. ఇది కేవలం చిట్కా మాత్రమే, చికిత్స కాదు, ట్రీట్మెంట్ కాదు. సో ఇది ఏమో యాసిడ్స్ ఎక్కువ సెక్రెషన్ అవ్వడం వల్ల. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంచెం దుఃఖం వల్ల, డిప్రెషన్ వల్ల, స్ట్రెస్ వల్ల, ఇలాంటి వాటి వల్ల సెక్రెషన్స్ తక్కువతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వకుండా చాలా ఎక్కువ హెవీగా అనిపిస్తుంది, పొట్టంతా హెవీగా అనిపిస్తుంది. అదే కనుక అది సరిగ్గా కరెక్ట్ టైంలో కనుక అది పచనం అవ్వకపోతే దాంట్లోంచి గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. అంటే ప్రోటీన్ ఎక్కువ తిన్నారు, శనగలు ఎక్కువ తిన్నారు, ఇలాంటివి ఉంటే కనుక దాంట్లోంచి గ్యాసెస్ చాలా బాగా సెక్రెట్ అవుతాయి. గ్యాసెస్ సెక్రెట్ అయినప్పుడు మీకు వచ్చేది కడుపులో నొప్పి, దాన్ని కూడా గ్యాస్ట్రిక్ సమస్య అని వస్తుంది. సో అలాంటప్పుడు మన ఆహారంలో ఇంగువ, జీలకర్ర, వాము ఇలాంటివి ఏమన్నా ఎక్కువ మనం విరివిగా వాడితే ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. సో మనం ట్రీట్మెంట్ ఎక్కువ సెక్రెషన్ వల్ల వస్తుందా, తక్కువ సెక్రెషన్ వల్ల వస్తుందా చూసాం, తెలుసుకోవాలి. వికారాలు ఉంటాయి, అంటే రాంగ్ టైంలో రాంగ్ సెక్రెషన్స్, గాల్ బ్లాడర్లో స్టోన్ వల్ల వచ్చే సెక్రెషన్స్, అంటే సరిగ్గా సెక్రెట్ అవ్వకుండా అర్ధరాత్రి ఎప్పుడు సెక్రెట్ అవుతుంది, అప్పుడు వాళ్ళకి ఆ టైంలో మంటలు వస్తాయి, అలాంటి సమస్యలు వస్తాయి. అలాంటివి వచ్చినప్పుడు మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, అందరూ దాన్ని మిర్త్ అనుకుంటారు, కొంచెం చల్ల పాలు తాగాలి. అది కూడా కొంచెం నీళ్లు వేసి థిక్గా కాకుండా చల్ల పాలు తాగితే ఫస్ట్ కొంచెం ఉపశమనం ఉంటుందా అండి? ఉపశమనమే ఉంటుంది, ట్రీట్మెంట్ కాదు. అంటే రాత్రి అంతా పోతుంది, పొద్దున్న లేస్తారు, ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అంతేగాని వాళ్ళకి పర్లేదు. అండ్ దీంట్లో మంచి మంచి ట్రీట్మెంట్స్ ఇంట్లో చిట్కాలు అయితే ఉంటాయి, మనం ఇంట్లో వాడేవే అన్నీ. మనం చాలాసార్లు కొత్తిమీర ఎక్కువ వాడతాం, కొత్తిమీర వాడడం వల్ల హైపర్ సెక్రెషన్స్ తగ్గుతాయి. కరివేపాకు వాడతాం, కరివేపాకు వల్ల మనం ఇందాక అనుకున్న అబ్జార్ప్షన్, వివేచయతి అని ఆ డిఫరెన్షియేషన్, అబ్జార్ప్షన్ ఎక్కువ అవుతుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉండి ఎసిడిటీ ఉన్నవాళ్ళు కరివేపాకు పొడి తింటే అది చాలా బాగా తగ్గుతుంది. దాని పేరే కరువు వేపాకు. వేపాకు అంటే చేదు, ఆ చేదు లోపలికి వెళ్ళంగానే అక్కడ దీన్ని ఆమ్ల పిత్తం అంటారు అది సంస్కృతంలో. అంటే ఆమ్లత్వం పొందుతుంది. మామూలుగా అయితే కారంగా ఉండాలి, బట్ అది పులిసిపోతుంది. పులిసిపోవడం వల్ల డైజెస్ట్ కాదు. డైజెస్ట్ హై ఎసిడ్స్ హై ఉన్నా కూడా ఎక్కువ డైజెషన్ కాదు, అది కూడా సమస్య వచ్చి ఈ యాసిడిటీకి కారణం. వాళ్ళ కరివేపాకు తీసుకోవడం, లేదా వాళ్ళ అన్నిటికంటే అద్భుతమైన మన భూప్రపంచం మీద ఉన్న దాంట్లో అమృత తుల్యమైన ఒక ఆహారం ఉంది, అదేంటంటే ఘృతం, నెయ్యి. నెయ్యి తిన్న వాళ్ళకి జనరల్లీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి మీరు చెప్పేది? ఆవు నెయ్యి ఎక్కలేదు, గేదె నెయ్యి అయినా పర్వాలేదు, స్వచ్ఛంగా ఉండాలి. స్వచ్ఛంగా ఉండాలి. స్వచ్ఛంగా ఉంటే ఏదైనా పని చేస్తుంది. అయ్యో ఒబెసిటీ వచ్చేస్తుందని, లేకపోతే లావ్ అయిపోతాం, ఒబెసిటీ ఎప్పుడు వస్తుంది? దీనికి నెయ్యికి ఒక తత్వం ఉంటుంది. ఆ తత్వం ఏంటంటే దేంతో వెళుతుందో దాన్ని ఎన్హాన్స్డ్గా అబ్జర్వ్ చేయిస్తుంది. ఇప్పుడు కొన్ని స్వీట్స్ ఉంటాయి, ప్యూర్ ఘీ స్వీట్స్ అంటారు, అలాంటివి తినండి, చక్కగా పెరుగుతారు, వేడి పెరుగుతుంది, ఒబెసిటీ వస్తుంది, అవన్నీ బాగా ఉంటాయి. అదే కనుక మీరు పప్పులో తిన్నారనుకోండి, పప్పులో తింటే కనుక
ప్రోటీన్ అబ్జార్ప్షన్ ఉంటుంది, మజిల్ కి బాగుంటుంది. ఈ నెయ్యి తత్వము అందరూ ఫ్యాట్ అనే రాంగ్ పదం, ఫ్యాట్ కి కొలెస్ట్రాల్ కి లింక్ పెట్టేసి ఫ్యాట్ ఈ ఫ్యాట్ రెండింటికి ఒకటే ఫ్యాట్ పదం వాడడం వల్ల వచ్చే ఫ్యాట్ కూడా ఉంటుంది. ఇది సాచురేటెడ్ ఫ్యాట్, సాచురేటెడ్ పాలిసాకరైడ్స్. అంటే టెక్నికల్ గా చెప్పాలి అంటే ఇది దేంతోనూ కలవదు. అంటే ట్రైగ్లిజరైడ్స్ లా ఫామ్ అయ్యే ఛాన్సే లేదు. మీరు నెయ్యి తింటే స్వీట్ వల్ల ట్రైగ్లిజరైడ్స్ వస్తాయి. ట్రైగ్లిజరైడ్స్ అంటే అందరికీ తెలిసిందే, టెక్నికల్ వాళ్ళు ఏదైనా క్వశ్చన్ ఇస్తే దానికి ఆన్సర్ ఇస్తున్నాను. 3 గ్లిజరిన్ మాలిక్యూల్స్ ఒక లిపిడ్ మాలిక్యూల్ కలిస్తే ట్రైగ్లిజరైడ్స్. అది ప్రోటీన్ కార్బోహైడ్రేట్ మాలిక్యూల్ కానీ అది లిపిడ్ మాలిక్యూల్ కాదు. కాబట్టి నెయ్యి వల్ల ట్రైగ్లిజరైడ్స్ పెరగవు. నెయ్యి తాగిన వాళ్ళకి హార్ట్ అటాక్స్ రావు. నేను తిన్న వాళ్ళకి అనట్లా, తాగిన వాళ్ళకి హార్ట్ అటాక్స్ రావు. చాలా మంది సమస్య, నేను అబ్జర్వ్ చేసిన సమస్య ఏంటంటే నెయ్యి వాడకండి, నూనె వాడకండి అని చెప్పిన వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి స్టంట్స్ వేసుకున్న వాళ్ళు లేకపోతే ఇది చేసిన వాళ్ళు చాలా మటుకు అసలు నెయ్యి తీసేసి అసలు వాడకుండా అలా చేసిన వాళ్ళకి బ్రెయిన్ పాడైపోవడం చూసాం. అంటే ఆల్జీమర్స్ డిసీజ్ కానీ వాళ్ళకి మెమరీ లాస్ రావడం కానీ, చాలా ఇంటెలిజెంట్ పీపుల్ మాకు తెలుసు చాలామంది, అంటే జిఎమ్స్ వెళ్ళి ఉంటారు, వాళ్ళు కూడా ఒక స్టేజ్ దాటిన తర్వాత వాళ్ళు ఏదో పిచ్చి వాళ్ళలాగా తయారైపోవడం చూసాం. అందుకని ఘీ మర్చిపోకండి, ఆయుర్వేదంలో ఘీకి ఇచ్చినంత ప్రాశస్త్యం దేనికి ఇవ్వలేదు. మన వాళ్ళు ముందర తినేటప్పుడు భోజనంలో అన్ని వడ్డించిన తర్వాత నెయ్యి వేస్తే గానీ టచ్ చేసేవాళ్ళు. అంటే దాని ప్రాశస్త్యం చూడండి, నెయ్యి లేకుండా మీరు అన్నం తినకూడదు అని. కాబట్టి ఈ సమస్యకి, యాసిడిటీ సమస్యకి కానీ డైజెషన్ సమస్యకి కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుందో ఒక క్వశ్చన్ ఉంటుంది. అసలు మనం తిన్న ఆహారం చాలా హెవీగా ఉన్నా కూడా, అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్, లేకపోతే బాగా కందగడ్డ ఇలాంటి గడ్డలు తిన్నా కూడా డైజెస్ట్ అయిపోతుందిగా. అంటే లోపల ఎంత భయంకరమైన యాసిడ్స్ ఉండాలి. సో అంత యాసిడ్ మన పొట్టలో ఉన్నా కూడా అందరికీ తెలియట్లేదుగా. దానికి కారణం మన పొట్టలో ఉండే లైనింగ్, దాంట్లో ఉన్న సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ లైనింగ్ వల్ల మీకు తెలియదు యాసిడ్స్. ఆ లైనింగ్ పాడైనా, స్పింక్టర్ మనకి పైకి రాకుండా స్పింక్టర్స్ ఉంటాయి, ఆ స్పింక్టర్ పాడైనా, హైటస్ హర్నియా వచ్చినా, లేకపోతే ఎక్కువ ఉచ్చేర భాష్యం అంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళు కానీ, రాగాలు తీసి గట్టిగా పాడేవాళ్ళు కానీ, వీళ్ళందరికీ ఎసిడిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆయుర్వేదం ఎలా ట్రీట్ చేస్తుందండి? నెయ్యితోటే ట్రీట్మెంట్ ఉంటుంది. చాలా సుకుమార ఘృతం అని ఒకటి ఉంటుంది, మంచి ఘృతం, అది తినచ్చు. అది మామూలుగా ట్రీట్మెంట్ అయ్యేదా. దాని తర్వాత తీసుకునేది మామూలు ఘృతం. ఆ నెయ్యి తీసుకుంటే ఆ కోటింగ్ ఏదైతే ఉందన్నానో ఆ కోటింగ్ కరెక్ట్ గా ఫామ్ అవుతుంది. అద్భుతం అండి. కోటింగ్ అంతా లిపిడ్ మాలిక్యూల్సే, ఇది లిపిడ్సే. మనకి నెయ్యి కాదంటే తప్పండి. ఎందుకంటే మన శరీరంలో వాటర్ తర్వాత అన్నిటికంటే ఎక్కువ ఉండేది నెయ్యే. నెయ్యి అంటే నేను బ్రెయిన్ లో ఉండేదంతా నెయ్యి, మీకు నర్వ్ సిస్టంలో నర్వ్ మీద ఉండే మైలిన్ షీత్ అంతా నెయ్యి, అలాగే మీ జాయింట్స్ లో ఉండేది నెయ్యి. స్కిన్ చక్కగా అద్భుతంగా అందంగా కనిపించాలంటే ఆయిల్ కావాలి. మీరు చక్కగా మెదడు సరిగ్గా ఉండాలంటే ఆయిల్, మీ కళ్ళు సరిగ్గా ఉండాలంటే ఆ స్మూత్నెస్ రావడానికి ఆయిల్. మీరు నేమ్ ఎనీథింగ్, మీకు ఆయిల్ అంటే ఆయిల్ కాదు ఆయిలీ అంటున్నా నేను, అంటే ఆయిల్ ని కన్ఫ్యూజ్ చేస్తారు. స్నిగ్ధ పదార్థమే మన జీవతత్వం. అది లేకపోవడం వల్ల కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు తర్వాత కీటో డైట్ ఇవన్నీ వచ్చినాయి కదా. సో మీకు నెయ్యి యొక్క ప్రాశస్త్యం చాలా ఉంటుంది. నెయ్యి తింటే మోస్ట్ ఆఫ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అద్భుతం సార్, చాలా అద్భుతంగా వివరించారు. పక్కింటి పుల్లకూర రుచి అన్నట్టుగా ఏమిటేమిటో అడాప్ట్ చేసేసుకున్నాం. పూర్వీకులు అద్భుతంగా అందించారు, బాబు ఇలా తినండి, ఇది తినండి, వంటల్లో ఖచ్చితంగా ఇంగు వేసుకోండి అని చెప్పడం బ్రాహ్మణ కుటుంబాల్లో అయితే ఖచ్చితంగా ఉంది, ఇప్పటికీ ఫాలో చేసే వాళ్ళు ఉన్నారు. డెఫినెట్గా ప్రాబ్లమ్స్ అంతగా ఎక్కువగా లేకుండా, ఇబ్బంది పడకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో డెఫినెట్గా గో టు బేసిక్స్. ఇప్పుడు మనకి తెలంగాణలో ఇంగు వాడరు, అల్లం వెల్లుల్లిపాయ వాడరు. కాంపన్సేట్ చేస్తుందా? 100% చేస్తుంది. స్టిల్ ఇంగో ఈజ్ అడల్టరేటెడ్, అల్లం వెల్లుల్లిపాయ అడల్టరేటెడ్ కాలేదు. సో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు తెలంగాణ వాళ్ళే. ఆంధ్ర వాళ్ళు ఎక్కువ, మీరు అంటే స్టాటిక్స్, నేను తప్పు చెప్పట్లేదు, స్టాటిస్టిక్స్ చూస్తే వాళ్ళకే ఎక్కువ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ
ఎక్కువ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నాయి. వస్తున్నాయి. రైట్. మంచిగా నెయ్యి తినే వాళ్ళకి ఏం రాదు. ఏమి రాదు.